మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము. అప్పుడు ఆయన ఎడమ వైపున గుండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి అనగా సాతానుకును వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. హల్లెలూయా. పరిశుద్ధులను కుడి వైపు తీసుకొని తండ్రి రాజ్యమును స్వతంత్రించుకొనని అన్నాడు దేవుడు. ఈ మేకలైన వారి మేకలను, ఈ మేకలుగా పాపులైన మనుషులను శపింపబడిన వారలారా, సాతానుకును సాతాను దూతలకును ఏర్పరచబడిన అగ్ని గుండములకు పోవుడి అని వాటిని దేవుడు గద్దించాడు. ఆ నిత్య అగ్నిగుండము. అలాగే ఎవరిని పట్టి మనము భయపడాలి? మనుషులు చేసుకున్న ప్రతిమకు మనము భయపడాలా? మనిషిని సృష్టించిన దేవునికి మనము భయపడాలా? మనుషులు చేసుకున్న ప్రతిమకు మనము భయపడకూడదు. దేవుడు మనము చేసిన దేవునికి, సృష్టికర్తైన దేవునికి భయపడదాం. ఇది నీకు నాకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనుషులకు చేయు హెచ్చరిక. హల్లెలూయా. నిన్ను నీవే పరిశోధించుకో. సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు అడుక్కునే వాళ్ళగా మా ఇళ్ళ మమ్మల్ని వచ్చి సువార్తని మీరు ప్రకటించుకున్నావు, ఎవర్రా నువ్వు అని సువార్త చెప్పేవాడిని నిందిస్తున్నావు. సువార్త చెప్పేవాడిని పేడ నీళ్ళు పోస్తున్నావు. సువార్త చెప్పేవాడిని శబ్దులతో కొడుతున్నావు. ఎందుకయ్యా వారికి ఆ కర్మ? మాకు ఈ బాధ్యత మీకు చెప్పాలని సృష్టికర్త దేవుడు చెప్పమన్నాడు కనుక, దేవుని నమ్ముకున్న మీద సృష్టికర్త ఎవరో మనకు తెలుసు కనుక, సృష్టికర్తను తెలుసుకోమని మీ ఇంటికి వచ్చి చెబుతున్నారండి. మీతో చెప్పు దెబ్బలు తింటూ, మీతో కుంకం పూజించుకోవచ్చు చెబుతున్నారండి. సృష్టికర్త దేవుని తెలుసుకోమని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే నిన్ను, నీ ఆత్మను దేవునికి అగ్నిగుండములకు పోకూడదని దేవునికి ఇష్టమని నీ ఆత్మను రక్షించుకోవాలని, నీ ఆత్మను రక్షించుకోవాలని దేవునికి ఇష్టము, దేవునికి ప్రేమండి. కన్న కుమారుడికి దెబ్బ తగిలితే కన్న తల్లి కన్నీళ్లు కారుస్తుంది. కన్న తండ్రి బాధ ఓర్చుకోలేడు. కన్న కుమారుడు ఆకలితో ఉంటే కన్న తండ్రి ఓర్చుకోలేడు. అలాగే సృష్టికర్త దేవుడు నిన్ను సృష్టించారు, నీకు ఆత్మని ఇచ్చారు, నీవు అగ్నిగుండానికి పోతామని ఓర్చుకోలేక ఆయన రక్షించుకున్న పిల్లలతో నీకు ఆయన వాక్యములు తెలియపరుస్తున్నారండి. ఆయన శిశువులను భూమి మీద సంపుతున్నా, భూమి మీద నరుకుతున్నా, సజీవ దానము చేసి అగ్నితో కాల్చి వేస్తున్నా ఆయన ఓర్చుకుంటున్నారండి. ఆయన నిన్ను రక్షించాలని, ఆయన చేసిన రాజ్యంలోకి నిన్ను చేర్చుకోవాలని ఆయన ఓపికతో నిన్ను రక్షించుకుంటున్నారండి. ఆయన పిల్లలు చెప్పు దెబ్బలు తీయకుండా నీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్తున్నారంటే నీ ఆత్మ ఎక్కడ ఆయన బాధ
సృష్టికర్తైన దేవుని బాధని ఆయన కన్నీరు కాచి నీ కొరకు నా కొరకు భిక్షమల తోటలో కన్నీరు కాచి ప్రార్థించారండి. ఆయన శిలువను ప్రాణము వరకు మరణము రుచి చూశారండి. నీ కొరకు నా కొరకు దేవుడు ఆయన దేవుడు అయింది భూమి మీదకి వచ్చి ఎందుకు మరణము రుచి చూడాలండి? ఆయన భూమి మీద ఉన్న సమస్తం ఆయనదే. ఆయన నీ కొరకు నా కొరకు మరణములు రుచి చూశారు. ఆయన తిరిగి లేచి మృత్యం చేయడే మరణపు మేలు విరిచి ఓ మరణమని ముళ్ళెక్కడా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళను విరిచి సమాధి తెరిచి తిరిగి లేచి ఆరోహణమైపోయాడు. మరలా తిరిగి వస్తానని చెప్పారు. వస్తారు, నిన్ను నన్ను ఆయన శుభపరిచిన పరలోక రాజ్యానికి చేర్చుకుంటారు. అందుకే భూమి మీద ఇన్ని బాధలు పెడుతున్న సువార్త మనందరికీ వస్తుంది, మనందరి దగ్గరికి చేరుతుంది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఉన్నప్పుడే సృష్టికర్తైన దేవుని తెలుసుకో. ఆయన సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకో. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని పిల్లలను హింసిస్తూ ప్రజలు హింసిస్తూ ఉంటే చూస్తూ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి స్వార్థ పంపిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఓపిక, ఆయన బాధ, ఆయన ఓపిక బట్టి మన దగ్గరికి స్వార్థ పంపించి ప్రతి మనుష్యుని రక్షించాలని ఆయన బాధ, ఆయన ఆవేదన. సాతానుకు సిద్ధపరిచిన అగ్నికుండము కుండములకు నేను ప్రకటించకూడదని ఆయన ప్రేమ, ఆయన ప్రేమను బట్టి నేను రక్షిస్తున్నానండి. దానికి వెళ్ళకుండా అన్ని గుండములకు వెళ్ళకుండా నేను రక్షించబడాలంటే నీ ప్రాణమునక ప్రభు నమ్ముకు. ఊపి ఉండగానే ఆయన నమ్ముకో. ఆయన వెలిగించిన ఆత్మను ఆయనకు అప్పగించు. ఆయన దగ్గరికి చేరుకో. ఆయన సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకో. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.